Alright, guys, welcome back. Welcome back to Superbox. So today's video is about నా దగ్గర ఉన్న ద మోస్ట్ 10-year old ఆర్ ఎల్స్ 9-year old సోనీ హెడ్సెట్ గురించి మాట్లాడదామని వచ్చిన. అసలు నేను సోనీ కొనడం ఏంటి, అసలు నా లైఫ్లోకి సోనీ ఎట్లా వచ్చింది, సో అసలు ఈ సోనీ ఏంటి, ఇదంతా నేను ఈ వీడియోలో చెప్తా. సో టుడేస్ వీడియో రివ్యూ ఇస్ అబౌట్ ద సోనీ ఎక్స్బీ 900N, అంటే ఎక్స్ట్రా బేస్ 900 నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్సెట్. సో దిస్ ఈస్ దట్ హెడ్సెట్. నేను దీన్ని దగ్గర దగ్గర 9 years అయింది అనుకుంటా కొని. యాజ్ యూ కుడ్ సీ మీద కుషన్ కూడా ఇదంతా ఎలా అయిపోయిందో మీరు చూసిన విధానంగా అదొకటి. అండ్ నాకు ఈ హెడ్సెట్ 18,000 రూపీస్ పడింది. సో అసలు ఈ 18,000 రూపీస్కి డిడ్ ఇట్ లివ్ అప్ ద హైప్, లేకపోతే ఇది ఈజ్ ఇట్ వర్త్ ఇట్ ఎవ్రీ పెనీ, ఆర్ ఎల్స్ ఈజ్ ఇట్ వర్త్ ఇట్ ఫర్ ద 18,000 రూపీస్ మనీ అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఐ వాజ్ లక్కీ ఇనఫ్ దట్ ఇన్ మై ఫ్యామిలీ మై అంకుల్ హెస్ బాట్ మీ దిస్ డివైస్. సో నేను బాగా సతాయించిన, బట్ దే సెడ్ దట్ 18,000 రూపీస్ ఫర్ హెడ్సెట్ ఈజ్ టూ మచ్ అని అన్నారు. సో నాకు అప్పుడు లేదు, నాకు ఒక హెడ్సెట్ కావాలని సతాయించి కొనుక్కోవడం జరిగింది హెడ్సెట్. సో ఇది నేను సో యాజ్ మీరు నా ప్రీవియస్ వీడియో రివ్యూ చూసిన ప్రకారంగా నేను బోస్ 700s వాడేవాడిని. సో బోస్ 700s కంటే ముందు నేను ఇది బాగా వాడేవాడిని అనమాట. సో నేను బోస్ 700 ఎప్పుడైతే నా లైఫ్లో వచ్చిందో అప్పుడు నేను ఈ హెడ్సెట్ని పక్కన పడేయడం జరిగింది. ఎందుకంటే బోస్ 700 సౌండ్ సిగ్నేచర్ మీ వీడియోలో చెప్పిన ప్రకారంగా నాకు చాలా నచ్చింది అనే విధంగా. సో ఇది ఒక 6-7 years 8 years వాడిన, 7 years ఈజీగా వాడినట్టున్నా. వాడిన తర్వాత నేను 8 years వాడిన, 8-9 years వాడిన తర్వాత దీని ఈ ఇయర్ ప్యాడ్ కుషన్స్ అనేవి మొత్తం బూజు పట్టిపోయి అంత చినిగిపోయి ఒక రకంగా అయిపోయింది. అండ్ ఆల్సో నాకు కూడా ఒక రకమైన స్మెల్ వస్తుంది. దీస్ ఆర్ లెదర్ కుషన్ ప్యాడ్స్ కాబట్టి ఎప్పుడైనా కాన్స్టెంట్గా మన బాడీ ఆయిల్ ఏదో ఒకటి తాకుతూ ఉండాలి వీటికి. లేకపోతే ఇవి ఐదర్ స్టిక్కీగా అయిపోతాయి, లేకపోతే బంక అయిపోతుంది, లేకపోతే డస్ట్ డెబ్రీతో ఇదైపోతుంది, లేకపోతే అంతా ఏమంటారు దాన్ని కుళ్ళిపోయిన వాసన రకంగా దట్ లెదర్ పాడైపోయినప్పుడు వచ్చే స్మెల్. సో నేను దీన్ని పక్కన పెట్టడం జరిగింది. సో ఆ తర్వాత సరేలే ఇది ఎట్లాగో పాడైపోయింది కదా, మళ్ళీ 18,000 రూపీస్ పెట్టి కొన్న హెడ్సెట్ని ఎందుకు పడేయడం అని చెప్పేసి నేను మళ్ళీ ఒక 900 రూపీస్ పెట్టి ఒక స్టోర్ కాదు, ఒక అమెజాన్ వెబ్సైట్లో నేను ఇది తెప్పియడం జరిగింది. సో దట్ ఐ కుడ్ రీయూజ్ ఇట్ అగైన్. సో ఈవెన్ ఆఫ్టర్ 10 years ఆర్ సంథింగ్ దీని సాఫ్ట్వేర్ ఇంకా వర్క్ అవుతుంది. ఆ సాఫ్ట్వేర్ ఇంకా ఈ హెడ్సెట్ని సపోర్ట్ చేయడం జరుగుతుంది. అప్పుడు భయపడ్డా నేను, ఒరే ఈ హెడ్సెట్ సాఫ్ట్వేర్ సపోర్ట్ అయిపోతే ఎట్లరా, నా పరిస్థితి ఎట్లరా అనుకునేటోని. కానీ నో, దిస్ ఈజ్ స్టిల్ వర్కింగ్ అండ్ ద యాప్ ఆర్ ఎల్స్ ద వెబ్సైట్ ఆర్ ఎల్స్ ద యాప్ ఈజ్ స్టిల్ గివింగ్ అప్డేట్స్ ఫర్ దిస్ డివైస్. నాకు అదొకటి మంచిగా అనిపించింది. ఓకే గైస్, విల్ కమ్ బ్యాక్ టు ద రివ్యూ. సో కమింగ్ బ్యాక్ టు ద ఫిజికల్ ఓవర్వ్యూ ఆఫ్ దిస్ డివైస్ ఇస్తా. ఏంటంటే ఇది ఒక టిపికల్ ప్లాస్టిక్ బిల్డ్ అనమాట. ఇది ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్రీమియమే, బట్ ఇట్ డజంట్ గెట్ దట్ కైండ్ ఆఫ్ క్రీకింగ్ సౌండ్ ఆర్ ఎల్ సంథింగ్. ఇది మన బోస్ ఉన్నంత ప్రీమియం ప్లాస్టిక్ మెటల్ బిల్డ్ అయితే కాదు. దిస్ ఈజ్ జస్ట్ ఇక్కడ ఒక స్ట్రిప్ ఆఫ్ మెటల్ ఇచ్చిండు, మొత్తం హెడ్సెట్ మొత్తం ప్లాస్టిక్ అనమాట. సో ఆ ప్లాస్టిక్ కూడా మనకి ఏ విధంగా క్రీకింగ్ అనిపించదు, లేకపోతే గలీజ్గా అనిపించదు, లేకపోతే ఏమంటారు దాన్ని చీప్గా అనిపించదు. అండ్ ఇది కొంచెం ఫ్లెక్సిబులే ఉంది. కాకపోతే ఏంటంటే లిటిల్ బిట్ ఆఫ్ ఆన్ ఏ హెవీ, కొంచెం హెవీ ఉంటుంది పెట్టుకున్నప్పుడు. దట్ కైండ్ ఆఫ్ హెవీనెస్ విల్ బి దేర్. అండ్ యాజ్ ఐ విల్ హ్యావ్ టు షో యూ దిస్. ఇది ఒక ఫిజికల్ ఓవర్వ్యూ నేను ఈ హెడ్సెట్ పెట్టుకున్నప్పుడు. అండ్ దిస్ ఈజ్ ద డిజైన్ ఆఫ్ ద హెడ్సెట్, హౌ ఇట్ లుక్స్. అండ్ ఇది ద ఓవరాల్. మీకు చూసేటప్పుడు వీడియోలో మాత్రం మీకు ఇది చాలా చిన్నగా అనిపిస్తుంది, పెట్టుకున్నప్పుడు మీకు ఇది చాలా హెఫ్టీగా అనిపిస్తుంది. అదొకటి ఇందులో. అండ్ కమింగ్ బ్యాక్ టు ద ఫిజికల్ ఓవర్వ్యూ ఏంటంటే దీనికి టిపికల్ ఎన్ఎఫ్సి మోడ్ ఎనేబుల్డ్ ఒకటి ఇది ఇచ్చారు. అండ్ కస్టమ్ బటన్ ఫర్ ఏమంటారు దాన్ని, ఏదైనా మనం పెట్టుకోవచ్చు, లేకపోతే పెట్టుకోవడం కాదు. దిస్ వన్ ఈజ్ అ పవర్ బటన్, అండ్ దిస్ వన్ ఈజ్ ఏమంటారు దాన్ని నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ వన్. అండ్ మనకి టిపికల్ టైప్ సి అండ్ ఆక్స్ కేబుల్. సారీ, ఫర్గాట్ టు సే, దిస్ వాజ్ అ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ యాక్చువల్లీ. సో ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ అలానే ఉండే, బట్ ఆఫ్టర్ ఫ్యూ అప్డేట్స్ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ తీసేసి
దీన్ని ఆటోమేటిక్‌గా వీళ్ళు వాయిస్ అసిస్టెంట్‌గా మార్చేశారు. దట్ ఈస్ ద మోస్ట్ ఇరిటేటింగ్ ఫీచర్ దట్ ఐ ఎవర్ హ్యాడ్ ఇన్ మై లైఫ్. నేను నాయిస్ క్యాన్సలేషన్ కావాలనుకుంటా కానీ సిరి కావాలనుకోను కదా! అదొక్కటి నాకు నచ్చలేదు మొన్న అప్డేట్ ద్వారా. సో, ఎనీవేస్ ఇంకొకటి అంతకు మించి దీంట్లో ఇంకేం చూపివ్వడానికి లేదు. దీంట్లో 360 డిగ్రీస్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఒక సాఫ్ట్‌వేర్ ఉంది. నేను అది ఇన్ని సంవత్సరాలైనా నేనది వాడలేకపోయాను. ఎందుకంటే అది ఏదో ప్రాపర్ అలైన్‌మెంట్, ప్రాపర్ సాఫ్ట్‌వేర్ ఉండాలి, ప్రాపర్ సింక్ ఉండాలి ఏదేదో అన్నారు. నాకది నా వల్ల గాక నేనది ఇన్ని ఇయర్స్ అయినా ఇప్పటికి టెస్ట్ చేయలేదది. దీంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సౌండ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. బాస్ బూస్ట్, బ్రైట్, ట్రెబుల్ బూస్ట్, లేకపోతే మెలో, అకూస్టిక్, వోకల్స్, ఎలక్ట్రానిక్ సౌండ్, లేకపోతే ఎలక్ట్రానిక్ ఇన్‌స్ట్రుమెంట్స్, ఈ రకంగా కాన్సర్ట్, ఈ రకంగా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సౌండ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. ఆ సౌండ్ ప్రొఫైల్స్‌ని మనం సెలెక్ట్ చేసుకొని మనకు నచ్చినట్టుగా ట్యూనింగ్ చేసుకొని వినొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఇఫ్ యూ ఆర్ ఎ సింగర్, నువ్వు ఫోకస్ చేయాలనుకున్నప్పుడు నువ్వు వోకల్స్‌ని పెట్టి వింటే నీకు మ్యూజిక్ తక్కువైపోయి వోకల్స్ ఎక్కువ ఎన్హాన్స్డ్, ఎక్కువ కాన్సంట్రేటెడ్‌గా వినిపిస్తుంటది. లేదు నీకు బీట్స్ మీద ఫోకస్ చేయాలనుకుంటే ట్రెబుల్ బూస్టో లేకపోతే బాస్ బూస్టో, ట్రెబుల్ బూస్ట్, బేస్ బూస్ట్ పెట్టుకున్నావనుకో నీకు బీట్స్ ఎక్కువ అనిపిస్తది. సౌండ్ కాకపోతే ద వోకల్స్ అనేవి తక్కువైపోతది. లేదు నీకు ఎలక్ట్రానిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ గురించి ఏమన్నా తెలియాలి అనుకుంటే కాన్సర్ట్ ఆర్ ఇది పెట్టుకుంటే మనకు ఎలక్ట్రానిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఏవేవి ఉన్నాయో అది లైక్ ఒకటే సాంగ్‌ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేరియేషన్స్‌లో మనం ఈ సౌండ్ ప్రొఫైల్స్‌లో వినొచ్చు. అదొకటి నాకు ఇందులో సూపర్ అంటే సూపర్ అనిపించింది. సో దట్ ఏంటంటే అప్పుడప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఊకే హెవీ బేస్ మ్యూజిక్ విన్నప్పుడు కూడా మనకి బాగా ఇయర్ అనేది పెయిన్ వస్తూ ఉంటది. సో అలా డిస్టార్టెడ్‌గా ఉండకుండా ఉండడానికి మనకి మెలో మోడ్ అనేది ఒకటొచ్చింది. ఆ మెలో మోడ్ ఏంటంటే వాల్యూమ్, బేస్, హై బీట్స్ అనేది మొత్తం కామ్ డౌన్ చేసి ఒక సాఫ్ట్‌వేర్ ట్యూన్‌లో మనకు వినిపిస్తుంది. సో దట్ మన ఇయర్స్ గాని, హెడ్ గాని ఏక్ అవ్వకుండా. అదొకటి సూపర్ అనిపించింది ఈ ఫీచర్ ఇందులో. ఇందులో నాకు నచ్చిన ద బెస్ట్ ఏ ఏ హెడ్‌సెట్‌లో ఆ ఫీచర్ లేనిది ఏంటంటే, ఇప్పుడు మనకి హెడ్‌సెట్ ఉంది. నేనిప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకున్నా. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకొని హై వాల్యూమ్‌లో సాంగ్ వింటున్నా. సడెన్‌గా ఒక మనిషొచ్చాడు. వచ్చి వాడు నాతో మాట్లాడుతున్నాడు. సో, నేను సడెన్‌గా దీన్ని తీయాలి. నాకు తీయడం ఇష్టం లేదు. సడెన్‌గా నేను ఇలా అనాలి. అప్పుడప్పుడు టచ్ రిజిస్టర్ అవ్వదు. సో, అలాంటప్పుడు నా పాముని తీసుకొని నేను ఇట్లా కవర్ చేసుకుంటే, నేను ఎంత సౌండ్ ఎంత హై వాల్యూమ్‌లో విన్నా గూడా అది మొత్తం ఇంత చిన్నగా అయిపోయి, అవతల వాళ్ళు మనతో ఏం మాట్లాడుతున్నారో గూడా మనకు వినిపిస్తది. ఆ ఫీచర్ అనేది నాకు మస్త్ అనిపించింది. మళ్ళీ మనం వెన్ వి రిలీజ్ ఇట్ అప్ ద సౌండ్ మళ్ళీ వెనక్కొచ్చేస్తది. ఆ ఫీచర్ ఈ సోనీ హెడ్‌సెట్ ఈస్ ద మోస్ట్ బెస్ట్ సెల్లింగ్ ఫీచర్ అనేది నాకైతే అనిపించింది. బికాజ్ బోస్ ఏ ప్రీమియం హెడ్‌సెట్‌లో గూడా ఈ ఫీచర్ అనేది లేదు. నాకదైతే మస్త్ అనిపించింది. అండ్ ఇంకొకటి ఒకటైతే చెప్తా. ఆహ్, ఈ సౌండ్‌కొచ్చేసరికి నాట్ ఆన్ పార్ విత్ ద బోస్ అంటే బోస్ 700 లెవెల్‌లో అయితే లేదు. ఇప్పుడేంటంటే నేను సోనీ వాడి నాకు అప్పుడు తోపు అనిపించేది. ఆఫ్టర్ బోస్‌కొచ్చిన తర్వాత ఇది అంతగా ఇంప్రెసివ్‌గా అనిపించట్లేదు నాకు సౌండ్. సో, ఇందులో ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ గురించి. నాయిస్ క్యాన్సిలేషన్ మాత్రం బోస్‌కున్నంత స్ట్రాంగ్‌గానైతే లేదు. అదొకటి హావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. ఇంకొకటి దీంట్లో యాంబియంట్ సౌండ్ మోడ్ ఉంది, సరౌండ్ సౌండ్ మోడ్ ఉంది. అందులో మీకు చూపిస్తది. ఏందంటే మనకి ఎన్వైర్న్మెంట్ వచ్చినప్పుడు మనకి ఇప్పుడు బండెళ్తుంది, లేకపోతే కారెళ్తుంది, వాయిస్ వస్తుంది, పిల్లలు ఎవరైనా అరుస్తున్నారు. దానికి ఆటోమేటిక్‌గా దానికొక సెన్సార్ ఉంది. ఏంటంటే ఆటోమేటిక్‌గా నువ్వు ఒక సరౌండింగ్‌కెళ్ళినప్పుడు బయట ఏమవుతుందో నీకు ఎ లిటిల్ బిట్ ఆఫ్ సౌండ్ అనేది మైక్రోఫోన్ ద్వారా నీకు లీకింగ్ చేస్తది. సో దట్ యూ ఆర్ అవేర్ ఆఫ్ యువర్ సరౌండింగ్స్. అంటే మీ సరౌండింగ్స్ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మాత్రం అదొక ఫీచర్ అనేది ఉంది. అండ్ ఇది మనం ఎనేబుల్ చేసుకోవచ్చు, డిసేబుల్ చేసుకోవచ్చు. సో, ఇందులో 3 మోడ్స్ ఉన్నాయి. నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్, యాంబియంట్ సౌండ్ మోడ్ అండ్ ఆఫ్ మోడ్. నాయిస్ క్యాన్సిలేషన్ ఏందంటే మొత్తం సౌండ్‌ని క్యాన్సిల్ ఔట్ చేయగలుగుతది. యాంబియంట్ సౌండ్ మోడ్ ఏందంటే నీ సరౌండింగ్స్ ఏమేమి ఉన్నాయి, నీకేమేమి జరుగుతున్నాయో ఓ లిటిల్ బిట్ ఆఫ్ సౌండ్ లీక్ అనేది చూపిస్తది. ఆఫ్ మోడ్ ఏందంటే నాయిస్ క్యాన్సిలేషన్, యాంబియంట్ మోడ్‌కి రెండిటికి మధ్యలో కాకుండా జస్ట్ ఆఫ్. కొంచెం వినిపిస్తుంటది, కొంచెం వినిపియదు. సో, ఇట్స్ ఎ డిఫరెన్స్ అనమాట. అంత డిఫరెన్స్ లేదు యాంబియంట్ సౌండ్‌కి, ఆఫ్ మోడ్‌కి. బట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఈజ్ ఓకే. బట్ నాట్ యాస్ స్ట్రాంగ్ యాస్ దట్ ఆఫ్ ఎ బోస్ 700s అనమాట. కమింగ్ బ్యాక్ టు ద బ్యాటరీ లైఫ్ ఆఫ్ దిస్ 36 అవర్స్ ఆఫ్ బ్యాటరీ లైఫ్. అది క్రేజీ అమౌంట్ ఆఫ్ ఛార్జింగ్ ఫర్ ఎ హెడ్‌సెట్ అనమాట. నాకది ఇట్ వాస్ గుడ్. నాకైతే మస్తు అనిపించింది. 36 అవర్స్ ఆఫ్
బ్యాటరీ లైఫ్ అంటే ఇఫ్ యూ లిసన్ టు సాంగ్స్ కంటిన్యూస్‌లీ ఫోర్ 2 వీక్స్ రావచ్చు. లేకపోతే నువ్వు ప్రతిదానికి వాడుతున్నా అంటే మేబీ 1 ఆర్ 10, 15 డేస్, 20 డేస్ రావచ్చు. లేదు ఐ యూజ్ ఇట్ బేర్లీ అంటే 2, 3 మంత్స్ కూడా రావచ్చు. ఇంట్లో కనెక్షన్ మాత్రం 1 డివైస్ ఎట్ ఎ టైమ్. ఒక్క డివైస్‌కి కనెక్ట్ అవుతది. బోస్ లాగా 2 డివైసెస్‌కి కనెక్ట్ అవ్వదు. అదొకటి ఇందులో డ్రాబ్యాక్. ఇప్పుడు ఏదైనా కొత్త దానికి కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మన ఓల్డ్ డివైస్ ఏదైతే కనెక్ట్ అయ్యి ఉందో బ్లూటూత్ దాన్ని వెతుక్కొని దాన్ని డిజేబుల్ చేస్తే అప్పుడు మాత్రమే ఇది కనెక్ట్ అవుతది. అదొకటి నాకు డ్రాబ్యాక్ అనిపించింది. బికాజ్ వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ డివైసెస్ ఇన్ ద హౌస్. ఒక దగ్గర ఐఫోన్ ఉంటది. అది ఎక్కడో ఉంటది. టాబ్లెట్ ఎక్కడో ఉంటది. మ్యాక్‌బుక్ ఎక్కడో ఉంటది. సో, అక్కడికెళ్ళి మనము దాన్ని డిస్కనెక్ట్ జేయడం కన్నా, ఇక్కడే డిస్కనెక్ట్ జేయడానికుంటే అదొక్కటి దట్ బోస్‌లాగా 2 డివైస్ పేరింగ్ ఇచ్చుంటే బావుండు అనేది నాకోటనిపిచ్చింది. ఇంకోటేందంటే సేమ్ టచ్ జెస్చర్స్ ఇచ్చారు. దీనికి మన బోస్‌కి ఎలా ఉంటాయో సేమ్ టచ్ ఎలా అంటే అప్ వాల్యూమ్ అప్, ఇలా అంటే వాల్యూమ్ డౌన్, ఇలా అంటే సైడ్ ట్రాక్, ఇలా అంటే ప్రీవియస్ ట్రాక్. సేమ్ మన బోస్‌కి ఇచ్చిన టచ్ జెస్చర్సే ఇచ్చారు. 10 ఇయర్స్ అయింది. స్టిల్ ద సాఫ్ట్‌వేర్ సపోర్ట్స్ లైక్ ఎ చార్మ్. నాకది ఇప్పటికీ అర్థం కావట్లే. ఆ సాఫ్ట్‌వేర్ ఇంకా పనిచేస్తుంది. అది ఇంకా నా హెడ్‌సెట్‌ని రికగ్నైజ్ చేస్తుంది, గుర్తుపడుతుంది. అండ్ ఫర్ థాట్ సోనీకి మనము వీ హావ్ టు టేక్ ఎ బౌ. దానికి ఖచ్చితంగా మనం కంగ్రాచులేట్ చేయాలి. కమింగ్ బ్యాక్ టు ద అంటే ఏంటంటే ఈ ఏమంటారు దాన్ని సోనీ XB900 అని ఎందుకంటారంటే సోనీ ఎక్స్ట్రా బేస్ నాయిస్ క్యాన్సిలేషన్ హెడ్సెట్ అనమాట. సో ఎక్స్ట్రా బేస్ అనేది ఇందులో జరుగుతుంది. ఐ డోంట్ నో ఎండిఆర్ అంత లెవెల్‌లో ఉంటదా అని అనుకోలేదు. బికాజ్ ఐ హావ్ నెవర్ యూజ్డ్ ఎన్ ఎండిఆర్ హెడ్సెట్. వైర్డ్ హెడ్సెట్ వాడినా బట్ అంత అనిపించలేదు. బట్ అదొకటే నాకు ఇందులో ఇట్ లివ్ అప్స్ టు ద బేస్. మనకి బేస్ కావాలి, ఆ థంపింగ్ బీట్ కావాలి అనుకుంటే దిస్ విల్ బీ దట్ అనమాట. సో ఇంకోటొచ్చేసి దీనికి ఆక్స్ కేబుల్ ఇచ్చిండు కదా! ఆక్స్ కేబుల్ దీనికి కనెక్ట్ చేసినప్పుడు మన పీసీకో ఏదైనా ఎడిట్ చేస్తున్నప్పుడు కనెక్ట్ చేసుకున్నప్పుడు MP3 ఫార్మాట్ వెరీ పూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సౌండ్ అనేది మనకు వినిపిస్తుంటది. మీకు బ్లూటూత్ ఉంటే ఓకే. బట్ ఇప్పుడున్న గేమింగ్ పీసీస్‌కి వాటికి బ్లూటూత్ ఉండట్లేదు. ప్రాపర్ ఆడియో లేటెన్సీ అనేది లాగ్ ఉండడం వల్ల ఆక్స్ కేబుల్స్ అనేది వీళ్ళు ఇచ్చారని నేను అనుకుంటున్నా. ఆక్స్ కేబుల్స్ పెట్టుకున్నప్పుడు ద సౌండ్ క్లారిటీ ఈస్ రియల్లీ వర్స్ట్. నాకు అదొక్కటి ఇందులో డ్రాబ్యాక్ అనిపించింది. అంతకు మించి ఏం లేదు. అండ్ 10 ఇయర్స్ అయినా గూడా ఇంత డస్ట్ పడ్డా, ఇంత పాడైపోయినా గూడా ద హెడ్‌సెట్ ఈస్ స్టిల్ వర్కింగ్ టిల్ టుడే. నాకదొకటి మంచిగా అనిపించింది. ఓకే. కమింగ్ బ్యాక్ టు ద సౌండ్ అండ్ ఆల్. మనకి డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ సౌండ్స్ ఉన్నాయి. డిఫరెంట్ సెగ్మెంట్స్ ఆఫ్ సౌండ్ ప్రొఫైల్స్ ఉన్నాయి. మనకు నచ్చినట్టుగా ట్యూనింగ్ చేసుకోవచ్చు. బోస్ అన్ బో బోస్‌కి అసలు కస్టమైజేషన్ లేదు. దీనికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కస్టమైజేషన్స్ ఉన్నాయి. అదొకటి యూ హావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. అండ్ మీరిప్పుడు ఇది కొనొచ్చా అంటే కొనొచ్చు. బట్ ఆఫ్‌కోర్స్ దిస్ ఈస్ అన్ ఓల్డ్ మోడల్, మీకు ఇది దొరకదు. మీరు సోనీలో WH-1000 XM 5 ఆర్ 6 వచ్చినాయి. మేబీ మీరు ఇఫ్ యూ ఆర్ ఎ ప్రీమియం కస్టమర్ కొనుక్కోండి. లేదు నాకు సోనీ హెడ్సెట్ కావాలి కానీ నాకు అంత ప్రైస్ వద్దు. ఒక 6,000-7,000 అంటే అలాంటివి కూడా ఆల్టర్‌నేటివ్స్ మనకి సోనీ హెడ్సెట్స్ ఉన్నాయి. సో, నో ప్రాబ్లమ్ ఇన్ ఇట్. అండ్ ఇంకొకటి సౌండ్ ఈస్ గుడ్. సౌండ్ ఈస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ ఎ బోస్, సోనీ ఈజ్ అ వర్త్ ఇట్ హెడ్సెట్. ఇప్పుడు మీరు బోస్ హెడ్సెట్ లేదు నాకు ఒక హెడ్సెట్ కావాలి అనుకుంటే మీరు డైరెక్ట్‌లీ సోనీకి జంప్ చేయొచ్చు. అదొకటి మంచిగా ఉంటుంది. లేదు నేను ఆల్రెడీ బోస్ వాడినా నేను సోనీ తీసుకుంటా అంటే అట్లా చేయకండి. బికాజ్ బోస్‌ని మిమ్మల్ని సౌండ్ ఇంప్రెస్ చేసినట్టుగా సోనీ మిమ్మల్ని సౌండ్ ఇంప్రెస్ చేయలేదు. సో, యూ హావ్ టు కీప్ థాట్ ద మేజర్ ఫ్యాక్టర్ ఇన్ ద మైండ్ అనమాట. సో, ఒకవేళ ఫర్ ద యూజర్స్ హూ హావ్ నెవర్ యూజ్డ్ ఎ హెడ్సెట్ ప్లీజ్ గో ఫర్ ఇట్. దిస్ ఈస్ అన్ ఆసమ్ ఒక సౌండ్ సిస్టమ్‌ని మనం చెవులో పెట్టుకొని ఒక స్పీకర్‌ను ఒక సోనీ స్పీకర్‌ని చెవులో పెట్టుకొని వెళ్తున్నట్టుగా ఒక సౌండ్ సిస్టమ్‌ని మనం క్యారీ చేస్తున్నట్టుగా మనకనిపించే ఒక ఎక్స్‌పీరియన్స్ మాత్రం ట్రూలీ మార్వెలస్ ఎక్స్‌పీరియన్స్ మాత్రం మనకి ఈ హెడ్సెట్ అనేది ఇస్తది. అండ్ సౌండ్ వాస్ గుడ్. ఎవ్రీథింగ్ వాస్ గుడ్. నేను ఆ సౌండ్ ఎంత నచ్చిందంటే ఇంకొకటి యూట్యూబ్ మ్యూజిక్ విల్ గివ్ యూ ద మాక్సిమం బెస్ట్ సౌండ్ అవుట్‌పుట్ క్లారిటీ వెన్ యూ కనెక్ట్ ఇట్ విత్ ద సోనీ హెడ్సెట్. యూట్యూబ్ మ్యూజిక్ ఈస్ ద బెస్ట్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇట్. మనకి వోకల్స్ కానీ ఇది కానీ క్లియర్‌గా వినిపించాలనుకున్నప్పుడు మనకి ఈ హెడ్సెట్ అనేది చాలా ముఖ్యం. ఈ యూట్యూబ్ మ్యూజిక్ మెంబర్‌షిప్ అనేది మనకి చాలా ముఖ్యం. యూ ప్లీజ్ కీప్ థాట్ ఇన్ మైండ్. అండ్ సౌండ్ గురించి అంటే నేను బోస్‌కి ఎంత ఇంప్రెస్ అయిపోయి, ఎంత పూచి అయిపోయినా అంటే ఇప్పుడు నాకు సోనీ గురించి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. బికాజ్ ఆఫ్‌కోర్స్ ఈ హెడ్సెట్ నాతోని ఇట్ హాస్ బీన్ ట్రావెల్డ్ విత్ మీ ఫర్ మోర్ ఇయర్స్. దీన్నే పెట్టుకొని ఇది చేసేవాడిని. ఆఫ్‌కోర్స్ ఇది పడుకొని పెట్టుకున్నప్పుడు
ఒక కైండ్ ఆఫ్ కంఫర్ట్ ఉంటది. కాకపోతే కొంచెం జారినట్టుగా అనిపిస్తది. బట్ దట్ గ్రిప్ అనేది మంచిగా అనిపిస్తది. అండ్ ఫర్గాట్ టు సే దట్ దీనికి కుషన్ ఉంది. బోస్‌కి నేను చెప్పినట్టుగా మెటల్ బ్యాండ్ అనేది ఉంటది. యాస్ యూ కుడ్ సీ ఈ మెటల్ బ్యాండ్ విత్ ఎ లిటిల్ కుషన్ దీనికున్నంత సాఫ్ట్ స్పంజీ కుషన్ దీనికి లేదు. అదొకటి యూ హావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోస్ ఇది పాడైపోయిందనుకో, ఇది మేబీ ఇట్ హాస్ బీన్ కట్ ఆర్ మేబీ ఇట్ హాస్ బీన్ డ్యామేజ్డ్. ఐ థింక్ వీ హావ్ టు త్రో దిస్ అని నేను అనుకుంటున్నా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూ, ఇది ఎంత రిపేరబుల్ హెడ్సెట్ అంటే ఇప్పుడు మనం కుషన్స్ని రిప్లేస్ చేసుకోవచ్చు. ఈ ప్లాస్టిక్ ఇదంతా స్టీలే, సో దట్ ఇది ఎప్పటికీ పాడవదు. అంటిల్ ఆర్ అన్లెస్ నీ కుక్క కరుస్తే కొరికేస్తే తప్పితే. సో మనకి ఇది కూడా రీప్లేస్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి. ఈ స్క్రూస్ తీసి మనం రీప్లేస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ అన్ అబ్సల్యూట్ రిపేరబుల్ హెడ్సెట్ అనమాట ఇన్ మై సెన్స్. అఫ్ కోర్స్ ఇప్పుడు వచ్చిన సోనీ XM5కి ఆ లక్ ఉండకపోవచ్చు. ఇప్పటికీ 10 years అయినా కూడా దీని ఇయర్ కుషన్స్ దొరుకుతున్నాయి అమెజాన్లో. ఇజంట్ దట్ గ్రేట్? నాకు అదైతే మస్తు అనిపించింది. సో ఇఫ్ యూ నీడ్ దట్ అబ్సల్యూట్ రిపేరబిలిటీ, నేను స్క్రూ ఓపెన్ చేసి నేను పెట్టుకోవాలనుకున్న రిపేర్ చేసుకోవచ్చు, మళ్ళీ దీన్ని కుషన్స్ పాడైనా వాడచ్చు అన్న టైంలో అని అనుకుంటే మాత్రం దిస్ ఈస్ ద బెస్ట్. లేదు అనుకుంటే బోస్ ఇట్ గోస్ ఇన్ ఎ ప్రీమియం కేటగిరీ. వీ డోంట్ టాక్ ఇన్ దిస్ వీడియో. సో ఇట్ డిపెండ్స్. 18,000 రూపీస్ పెట్టి కొన్నా, నేను కొనలేను, నేను కొనను కూడా అంత పెట్టి. మా ఇంట్లో కొనిచ్చారు కాబట్టి నేను తీసుకున్న తప్పితే నేను అంత పెట్టి కొనను. ఒకవేళ మీరు కొనాలనుకుంటే యూ యూ కీప్ దట్ ఇన్ మైండ్. ఇప్పుడు సోనీ WH1000 XM5 ఆర్ సంథింగ్ వచ్చింది. అది 36,000 ఉంది. 36,000 పెట్టే బదులు యూ క్యాన్ గో విత్ అ బోస్ హెడ్సెట్ ఇఫ్ మనీ ఏదైనా ఆఫర్స్ ఉంటే. లేదు అనుకుంటే మీరు సోనీ XM5 చూడండి, XM4 చూడండి. దే ఆర్ స్టిల్ ఆన్ స్టాక్, దే ఆర్ స్టిల్ ఆన్ సేల్, దే ఆర్ స్టిల్ ఆన్ గోయింగ్ అనమాట. XM5s ఇప్పుడు మెల్లమెల్లగా డిస్కంటిన్యూ చేయొచ్చు. ఇఫ్ యూ ఫైండ్ ఇట్ ఇన్ ఫ్లిప్కార్ట్ ఆర్ సంథింగ్, యూ బెటర్ గో విత్ దట్. కొంచెం మీరు ప్రైస్ కాస్ట్ కటింగ్ చేయొచ్చు. బట్ ఎవ్రీ ప్రోడక్ట్ హ్యాస్ ద సేమ్ సౌండ్ సిగ్నేచర్. అంతగా ఇంప్రూవ్ లేదు, ఏం లేదు. జస్ట్ యాజ్ అ రీవర్బ్ లాగా వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు తప్పితే సౌండ్ అంత ఎన్హాన్స్, అంత ఇంప్రూవ్డ్గా అయితే నాకు అనిపించట్లేదు. బోస్ ఇన్ని ఇయర్స్ అయినా కూడా ఇట్ ఈస్ లివింగ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్స్, కానీ ఇది ఐ డోంట్ నో. సో ఇట్ డిపెండ్స్. మీరు అలా తీసుకోవచ్చు, లేదా మీకు బోస్ కూడా తీసుకోవచ్చు. లేదు నాకు సోనీయే కావాలి అనుకుంటే మీరు ఇది తీసుకోండి. నాకు ఇది కూడా అవ్వట్లేదంటే మీరు ఓల్డర్ వర్షన్స్ ఆఫ్ XM4, XM5 చూడండి. లేక మాకు అది కూడా వద్దు అనుకుంటే మీకు చీపర్ ఆల్టర్నేటివ్స్ ఆఫ్ సోనీ హెడ్సెట్స్ కూడా మీకు దొరుకుతున్నాయి. మీరు అట్లా కూడా ట్రై చేసుకోవచ్చు. సో ఐఎమ్ రీసెంట్లీ థింకింగ్ ఆఫ్ బయింగ్ ఎ సోనీ బడ్జెట్ హెడ్సెట్. చూద్దాం, దాన్ని కూడా కొన్ని రివ్యూస్ చేద్దాం. దాన్ని బట్టి మనకి తెలుస్తుంది సోనీ సౌండ్ ప్రొఫైల్ ఏమైనా ఇంప్రూవ్ అయిందా, ఇంక్రీజ్ అయిందా, ఎలా ఉంది అనేది మనకు ఒక వేగ్ ఐడియా కోసం ఐల్ ఆల్సో కీప్ ఎ రివ్యూ ఆన్ ఇట్. సో దిస్ ఇస్ ఫర్ ద వీడియో అండ్ దిస్ ఇస్ ఫర్ ద రివ్యూ గైస్. ద సౌండ్ చెప్పిన విధంగా ఫైనల్ వర్డిక్ట్. కొనాలంటే కొనుక్కోండి, లేదంటే లేదు, మీ ఇష్టం. నన్ను నమ్మి కొనాలని కూడా లేదు. వేరే రివ్యూస్ చూడండి, ఇక్కడ నా ChatGPT లేకపోతే అమెజాన్ రివ్యూస్ చూడండి. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. అంతేగాని వేగ్గా వెళ్ళకండి. అండ్ దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టోర్ అవుట్ దేర్, రిలయన్స్ డిజిటల్ వీటిలో. అక్కడ మీరు ఒకసారి ఈ హెడ్సెట్స్ని పెట్టుకొని ఇలా జస్ట్ డెమో పీసెస్ ఉంటాయి, పెట్టుకొని చూసి కనెక్ట్ చేసుకొని వాళ్ళని అడిగి కంఫర్ట్ ఎట్లున్నాయో దాన్ని బట్టే మీరు ఈ హెడ్సెట్స్ని పిక్ చేయండి. బికాజ్ లాంగ్ టర్మ్ కంఫర్ట్ అనేది మనకి చాలా ముఖ్యం. ఇంత ప్రైస్ పెట్టి కొన్నప్పుడు హెడ్సెట్స్, యూ హ్యావ్ టు కీప్ దాట్ ఇన్ మైండ్. సో సౌండ్ సిగ్నేచర్, సౌండ్ మాత్రం ఈజ్ ట్రూలీ మార్వలెస్. ఓన్లీ ఫర్ ద సౌండ్ ఇది బోస్తో కంపేర్ చేస్తే ఇస్ నాట్ దాట్ లెవెల్ ఆఫ్ ఎ బోస్. అదొకటి యూ హ్యావ్ టు కీప్ దాట్ ఇన్ మైండ్. అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి, ఏదైనా ఆస్పెక్ట్లో కావాలంటే కమెంట్ సెక్షన్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ యూ. నేను ప్రతి వీడియోలో చెప్పేదే. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. నేను ఏదైనా కొత్త వీడియో వదిలినప్పుడు ఖచ్చితంగా మీ వరకు రీచ్ అవ్వడానికి. అండ్ ఇంకొకటి, దిస్ ఇస్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఎలా నచ్చిందో, ఐ నీడ్ ఎ ఫీడ్బ్యాక్ ఆఫ్ దిస్ రివ్యూ. అండ్ ఆల్సో విల్ మీట్ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ గైస్. అండ్ ఇలాంటి వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు రావచ్చు. అండ్ this is it. This is Shreyas from Superbox signing off. We'll meet again in the next video. Take care, guys.